భాగంగా ఇవాళ చంద్రబాబు ప్రధాని మోదీ గేట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ తో సమావేశం కానున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించనుంది. దీనికి సంబంధించి ఏపీకి సహకారంపై రాష్ట్ర ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ మధ్య ఒప్పందాల్ని సీఎం చంద్రబాబు కుదుర్చుకోనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈ రోజు సీఎం చంద్రబాబు ప్రధాని మోదీ అలాగే గేట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ తో సమావేశం కానున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించనుంది. ఆ దిశగా పలు ఒప్పందాలకి సంబంధించి బిల్ గేట్స్ తో సమావేశం కానున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రెండవ రోజు ఈ రోజు నిన్న శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర మంత్రి కుమారుడు వివాహ రిసెప్షన్ కి హాజరయ్యారు. అనంతరం ఎంపీలతో కొన్ని అంశాలపైన సమీక్ష నిర్వహించారు. నిన్న ఈ రోజు రెండవ రోజు ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకి ఒబరాయ్ హోటల్లో ఇటు బిల్ గేట్స్ తో సమావేశం కాబోతున్నారు. మధ్యాహ్నం 1 గంటకి గేట్స్ ఫౌండేషన్ తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని కీలక రంగాలకు సంబంధించి అవగాహన ఒప్పందాలని, ఎంఓయూల్ని కుదుర్చుకోబోతోంది. విద్య, వైద్యం, అలాగే ఇటు ఉపాధి కల్పన, గవర్నెన్స్, వ్యవసాయం, ఈ రంగాలకు సంబంధించి కీలక ఒప్పందాలని గేట్స్ ఫౌండేషన్ ఇప్పటికే ఈ రంగాల్లో సహకారం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమాచారం అందించడం జరిగింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు అలాగే ఇటు గేట్స్ ఫౌండేషన్ యొక్క ప్రతినిధుల మధ్య ఎంఓయూ కుదరబోతోంది. మధ్యాహ్నం 1 గంటకి బిల్ గేట్స్ తో చంద్రబాబు సమావేశం అనంతరం ఈ కీలక రంగాలకు సంబంధించి అవగాహన ఒప్పందాలను కుదుర్చుకోబోతున్నారు. ప్రధానంగా విద్యారంగానికి సంబంధించి విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో ముఖ్యంగా ఈ అన్ని రంగాల్లో కూడా ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి రంగాల వారీగా ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకెళ్లే విషయంలో గేట్స్ ఫౌండేషన్ తో ఈ అవగాహన ఒప్పందాలు కుదరబోతున్నాయి. విద్యారంగానికి సంబంధించి విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య అందించడం, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య, వారి యొక్క సిలబస్, వీటన్నిటి విషయాల్లో కూడా సాంకేతికతను జోడించే అంశాలపైన విద్యారంగంలో మార్పులకు సంబంధించి గేట్స్ ఫౌండేషన్ తో ఒప్పందం కుదరబోతోంది. అలాగే వైద్య రంగానికి సంబంధించి కూడా ముఖ్యంగా అధునాతన సౌకర్యాలతో వైద్యం అందించే విషయంలోనూ, అలాగే వ్యవసాయ రంగంలో రైతుల పంటల ఉత్పత్తిని పెంచే విధంగా ఉపగ్రహ సాంకేతికతను ఉపయోగించి ఏ పంటల్ని కాలానుగుణంగా ముఖ్యంగా రైతులు పండించాలన్న అంశానికి సంబంధించి, అలాగే ఉపాధి కల్పనలో కూడా ఏ సామర్థ్యంతో ముఖ్యంగా యువతకు ఉద్యోగ అవకాశాలు ఏ రంగాల్లో మెండుగా ఉన్నాయి, ఇటువంటి అంశాలకు సంబంధించి సహకారాన్ని గేట్స్ ఫౌండేషన్ అందించబోతోంది. అలాగే గవర్నెన్స్ విషయంలో కూడా, పరిపాలన విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సంక్షేమాన్ని అందించే విషయంలో ఏ విధంగా వినియోగించుకోవాలి, దాని ద్వారా ప్రజల సమస్యలు ముఖ్యంగా ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అనేక సేవల్ని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తేవడం జరిగింది. ఇప్పుడు పరిపాలనలో కూడా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ఏ విధంగా ప్రజలకి మెరుగైన సంక్షేమాన్ని అందించాలి అన్న అంశాలకు సంబంధించి అవగాహన ఒప్పందాలు కుదరబోతున్నాయి. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకి చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగించుకుని విజయవాడ బయలుదేరి రాబోతున్నారు. సో కీలక రంగాలకు సంబంధించి ఈ రోజు గేట్స్ ఫౌండేషన్ తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోబోతోంది. థాంక్యూ గోపి.